హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. ప్రజెంట్ మీరు టైం చూసినట్లయితే 9:38 అవుతుంది. ఈరోజు ఎక్స్పైరీ డే. మనకు ఒకసారి చూడండి, 3 జూన్ ఎక్స్పైరీ అనమాట ఈరోజు. సో ఒకసారి నేను పొజిషన్స్ని అయితే తీసుకునేస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంఐఎస్ ఆర్డర్ 35,400 అలాగే 35,700 కాల్ ఆప్షన్ అయితే మనము సెల్లింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఓకేనా. సో మీరు రెండు చూసుకున్నట్లయితే ఎంట్రీ ప్రైజెస్ 67 అలాగే 60 అనమాట. ఓకేనా. దానికి రీజన్ ఏంటి, ఇంత తక్కువ ప్రీమియం తీసుకోవడానికి రీజన్ ఏంటి అనేది ఒకసారి కూడా నేను చెప్తాను. అసలు మేము తీసుకోలేదండి, యాక్చువల్లీ ఈరోజు ఉన్న ప్రీమియమ్సే ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఇది ఆప్షన్ చైన్ అనమాట, ప్రజెంట్ లైవ్లో రన్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ ద మనీలో హైయెస్ట్ ప్రీమియం వచ్చేసి 99 అనమాట. 35,500 యొక్క హైయెస్ట్ ప్రీమియం 99. అలాగే కాల్ సైడ్ చూసుకున్నట్లయితే 108 అనమాట. అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న వాటిల్లో హైయెస్ట్ ప్రీమియమ్స్ అనమాట. ఓకేనా. సో ఎందుకు ఇలా ప్రీమియమ్స్ పడిపోవడానికి కారణం అంటే, మనకి ఈరోజు విక్స్ అనేది చాలా వరకు డ్రాస్టిక్గా పడిపోయిందండి. సో 8% వరకు మనకు ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది, 8% వరకు విక్స్ ఫాల్ అయిందనమాట. ఓకేనా. సో ఈరోజు మా వ్యూ వచ్చేసి బుల్లిష్ వ్యూ ఉంది. మాకు మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికే ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందని మేము అనుకుంటున్నాము. అందుకే మేము 35,400ని సెల్ చేయడం జరిగింది. అలాగే దాన్ని మ్యాచ్ చేస్తూ మేము 35,700ని సెల్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఉంది. సో దీనికి రీజన్ ఏం లేదండి, 35,300 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. సో 35,300ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రీమియమ్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి, సో కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి 35,400ని అయితే మేము చూస్ చేసుకోవడం జరిగింది. ప్రీమియమ్స్ని బేస్ చేసుకొని కొంతవరకు ప్రీమియం పెరుగుతుందనే ఉద్దేశంతో. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరగడానికే పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే మనకు హెవీ వెయిట్స్ అవే చెప్తున్నాయి మనకు. ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో సపోర్ట్ని బ్రేక్ చేసింది. ఓకేనా, ట్రెండ్ లైన్. అలాగే నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ చూసినట్లయితే సపోర్ట్ని ఫేస్ చేస్తుంది. యాక్సిస్ బ్యాంక్ని ఒకసారి చూడండి, సో సేమ్ సపోర్ట్ని ఫేస్ చేస్తుంది. కోటక్ బ్యాంక్ని ఒకసారి చూడండి, సో స్ట్రాంగ్ అప్వర్డ్ మొమెంటం ఉంది. ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది ఒకవేళ ఫాల్ అయినా. సో ఎస్బీఐ చూసినట్లయితే కొంత ట్రిక్కీగా బ్రేక్అవుట్ అయితే వచ్చింది, కానీ బట్ సపోర్ట్ అయితే ఇమీడియట్గా ఉందన్నమాట. మనకు ఇప్పుడు బ్రేక్అవుట్ నుంచి 78%, 0.78%లో మనకి ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ అయితే మనకు ఉంది. సో ఎటు చూసినా మనకు అన్ని సపోర్ట్లోనే ఉన్నాయన్నమాట. హెవీ వెయిట్స్ అన్ని సపోర్ట్ని ఫేస్ చేస్తున్నాయి. సో ఒకవేళ అన్ని హెవీ వెయిట్స్ సపోర్ట్ని బ్రేక్ చేసినట్లయితే మనకు బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి ఫాల్ అయితే రావడం జరుగుతుంది. బట్ మోస్ట్లీ ఆ సపోర్ట్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉండడం కారణంగా బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అవ్వడానికి పాసిబిలిటీ తక్కువ ఉందన్నమాట. సో టాప్ వర్డ్ వెళ్తుంటేనే అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఈరోజు అని మేము అనుకుంటున్నాము. ఓకే, చూద్దాం ఎలా ఉంటుంది అని. ప్రజెంట్ మనకు టైం చూసుకున్నట్లయితే 1:25 అవుతుందండి. సో ప్రజెంట్ మనకు లెవెల్లో వచ్చేసి 35,445 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ని అయితే బ్రేక్ చేసింది. సో మేము అనుకుంటున్నాం ఫర్దర్గా ఫాల్ అయితే ఉంటుందని. సో అందుకనే మేము అడ్జస్ట్మెంట్స్ అయితే చేయబోతున్నాము. ఇక్కడ ఏదైతే ప్రాఫిట్లోకి వచ్చిందో ఈ ఆప్షన్ అయితే మేము ఎగ్జిట్ అయిపోతున్నాము. సో 35,600 కాల్ ఆప్షన్ని మేము సెల్లింగ్ అయితే చేయబోతున్నాము. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మీరు పొజిషన్ని చూసుకున్నట్లయితే 35,600 కాల్ ఆప్షన్ ఉంది, 35,400 పుట్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇది సెల్ చేయడానికి గల బ్యాక్ రీజన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. అదేం లేదండి, ఇక్కడ మనకి ఏదైతే లూజ్ అవుతుందో అది 1 రూపీ లూజ్ అవుతుంటే ఇక్కడ మనకి ఏదైతే ప్రాఫిట్ తెస్తుందో అది ఎంత % ప్రాఫిట్ తెస్తుంది అనేది మనకు ఇక్కడ కీగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ 1 రూపీ లూజ్ అవుతుంటే ఇక్కడ ఇది 60 పైసానే ప్రాఫిట్ తెస్తూ ఉన్నట్లయితే మనకు బెనిఫిట్ ఉండదు ఫ్రెండ్స్. ఆ రిమైనింగ్ 40 పైసా అనేది మనకు లూజ్ అవుతూ ఉంటుంది. అందుకోసమని మనము ఈ ప్రీమియం ఇక్కడ ఎంత లూజ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనము ముందుకు తేవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇప్పుడు రేంజ్ వచ్చేసి 35,700 నుంచి 35,600 అప్రాక్సిమేట్లీ ఈ రేంజ్. సో ఇప్పుడు మన జోన్ అనేది ఇంత లెవెల్కి తగ్గిపోయింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకు టాప్ సైడ్ అనేది జోన్ తక్కువ ఉంది, బాటమ్ సైడ్ మనకి లెవెల్ అయితే టెస్టింగ్లో ఉంది. సో చూద్దాం స్టిల్. ఓకే, మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1:40 అవుతుంది. సో ఇక్కడ మనకు స్ట్రాంగ్ అప్వర్డ్ మొమెంటం అయితే రావడం జరిగింది. సో మేమైతే చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే 35,400ని రోల్ అప్ చేయబోతున్నాం. ఓకే. సో మనకి ఇక్కడ ప్రాఫిట్లు ఏదైతే ఉందో దాన్ని అయితే మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. 35,500 పుట్ ఆప్షన్ని మనము సెల్లింగ్ అయితే చేయబోతున్నాం. ఓకే. సో 35,500 పుట్ ఆప్షన్ అయితే మనం సెల్ చేసాం. సో ప్రజెంట్ మన పొజిషన్ వచ్చేసి 35,400 కాస్త 35,500 అయిపోయింది.
సో మన రేంజ్ అనేది చాలా తగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసినట్లయితే చిన్న జోన్ ఉందన్నమాట. 100 పాయింట్స్ రేంజ్లో మనకు స్ట్రాంగిల్ అయితే ఉంది. సో ఇది చాలా పెద్ద రిస్కీ. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా అడ్జస్ట్మెంట్స్ అయితే చాలా వరకు జరుగుతాయి. సో ఎందుకంటే జోన్ చిన్నది, ఒక్క క్యాండిల్తోనే బ్రేక్ అయిపోతుంది, అంత చిన్న జోన్ ఇది. చూద్దాం నెక్స్ట్ అప్డేట్. సో ఇప్పుడు మేము అడ్జస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, పొజిషన్ అనేది మన చేయి దాటిపోతుంది. సో ప్రాఫిట్లో ఉన్న పొజిషన్ అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. సో వెబ్సైట్ అయితే హ్యాంగ్ అయినట్లుంది. సో మనకు ఇష్యూస్ అయితే రావచ్చు దానివల్ల. రైట్, మనకు చాలా వరకు మిస్ అయింది. వెబ్సైట్ అనేది హ్యాంగ్ అవడం కారణంగా మనకు ప్రీమియమ్స్ అయితే హ్యూజ్ చేంజ్ వచ్చేస్తుంది. రైట్, ఓహో, ప్రీమియమ్స్ అయితే చాలా డిఫరెన్స్లో మనకైతే ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగింది. ఓకే, స్టిల్ మనకు ప్రాఫిట్ అనేది 305 ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఓకే రైట్, చూద్దాం. సో ఇప్పుడు మనకు వచ్చేసి స్ట్రాడిల్ ఉందండి. ఏ ప్రైస్లో ఉంది మనకు స్ట్రాడిల్ అనేది? 35,600 రేంజ్లో మనకు స్ట్రాడిల్ అయితే ఉందన్నమాట. ఓకే, సో 35,600 రేంజ్లో మనకి ఇప్పుడు స్ట్రాడిల్ ఉంది. మీకు ఇక్కడ కాల్ ఆప్షన్ అలాగే పుట్ ఆప్షన్ రెండు మనకి కనిపిస్తుంటాయి. 35,600లో స్ట్రాడిల్. ఓకే, సో ఫర్దర్గా మార్కెట్ మూమెంట్ని బట్టి మళ్ళీ అడ్జస్ట్ చేయాల్సి రావచ్చు, చూద్దాం. సో ఒకసారి మనకు మార్కెట్ చూసుకున్నట్లయితే వెంటనే మార్కెట్ అయితే రివర్స్ అవుతుందండి. సో టైం వచ్చేసి మనకు 2:45 వరకు అవుతుంది. సో ఇప్పుడు మనకు ప్రాఫిట్స్ చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 1200 వరకు ఉన్నాయండి. సో ఇది ది బెస్ట్ ప్రాఫిట్ అనమాట, ఎందుకంటే మనం అడ్జస్ట్ చేసాము. సో ఈ టైంలో మనకు వస్తున్న ప్రాఫిట్ని అయితే మనం ఎగ్జిట్ అయిపోతున్నాము. ఓకేనా, సో నెక్స్ట్ ఫర్దర్గా అడ్జస్ట్మెంట్స్ చేయడానికి మనకు ప్రాబ్లం అవుతుంది, అందుకే మేము ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాము. ఓకే, ఓవరాల్గా మన ప్రాఫిట్ చూసినట్లయితే 1475 రూపాయల వరకు వచ్చిందండి ఒక లాట్ స్ట్రాంగిల్కి గాను. సో ఎక్స్పైరీ డే ఈరోజు. సో ఎందుకు ఎగ్జిట్ అయిపోతున్నామంటే ఈ ప్రైస్ నుంచి ఇంకా ఫర్దర్గా ఫాల్ అయినట్లయితే ఇక్కడ ఏ పొజిషన్ అయితే మనము ఇన్వెస్ట్ చేసామో ఆ పొజిషన్ని మళ్ళీ మనం డిఫెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ లాస్ట్ని బుక్ చేసి మళ్ళీ పొజిషన్ని ఈ ప్లేస్కి రోల్ చేయాల్సి వస్తుంది. సో ఎక్కడైనా ఒక చోట లాస్ని అయితే కంపల్సరీ బుక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ లాస్ని బుక్ చేసి ఇక్కడ ప్రాఫిట్ మళ్ళీ ఇక్కడ పొజిషన్ ఓపెన్ చేయాల్సి రావచ్చు, అందుకే కొంత రిస్కీగా ఉంటుంది ఇంకా నుంచి. సో టైం కూడా మనకు లేదు. సో ఇంకా 14 మినిట్స్ మాత్రమే ఉంది బ్రోకర్ మన పొజిషన్ని స్క్వేర్ ఆఫ్ చేయడానికి. సో ఈ పొజిషన్లో మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నామండి. సో మంచి ప్రాఫిట్సే వచ్చాయి. సో మేము మిస్టేక్ అయితే చేయడం జరిగింది. ఈ క్యాండిల్లో మేము ఒక మిస్టేక్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఈ క్యాండిల్ యొక్క లోని గమనించడానికి ట్రై చేయండి. మీకు ఇక్కడ లో కనిపిస్తుంది. సో దాని యొక్క లో వచ్చేసి మనకు 35,429 అనమాట. ఓకేనా, సో ఆ టైంలో మనం ఇక్కడ 34,000 పుట్ ఆప్షన్ అయితే సెల్ చేస్తుండడం జరిగింది. ఓకేనా, ఆ పొజిషన్ని డిఫెండ్ చేయడం కోసం మనం ఇమ్మీడియట్గా ఇక్కడున్న కాల్ ఆప్షన్ ఏదైతే ఉన్నిందో 35,700 కాల్ ఆప్షన్ని మనం కిందకి తీసుకురావడం జరిగింది 35,600 రేంజ్కి. సో అలా కాల్ ఆప్షన్ని కిందకి తీసుకొచ్చిన వెంటనే మార్కెట్ అనేది మళ్ళీ ఈ రేంజ్ నుంచి మళ్ళీ రివర్స్ అయింది. అక్కడ నుంచి టాప్కి వెళ్ళడానికి ట్రై చేసింది. అలా టాప్కి వెళ్తున్న టైంలో మనకి ఎప్పుడైతే ఈ బ్రేక్ ఈవెన్ అయితే మనం కిందకి తెచ్చామో సో ఇక్కడ మనకు బాగా దెబ్బ అయిందనమాట. సో దాన్ని డిఫెండ్ చేసుకోవడానికే మనకు ఈరోజు సరిపోయింది. సో ఫర్దర్గా ఇక్కడ ఈ రేంజ్లో ఇప్పుడు మనకి ఏ రేంజ్ అయితే కనిపిస్తుందో ఈ రేంజ్లోనే కనుక మార్కెట్ కన్సాలిడేట్ అయితే మనకు ఇంకా మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. బట్ ఈ రేంజ్లో నుంచి ఎటు బ్రేక్ అయినా మళ్ళీ మనకి ఇప్పుడు కనిపిస్తున్న ప్రాఫిట్స్ అయితే రావడానికి పాసిబిలిటీ చాలా తక్కువ అండి. సో అందుకే మేము ఈ రేంజ్ బ్రేక్ అవ్వకముందే ఎగ్జిట్ అయిపోదామని డిసైడ్ అయ్యాము. సో అందుకే ఈ రేంజ్లో నుంచి మనకి ఎగ్జాక్ట్లీ మంచి ప్రాఫిట్స్ వస్తున్న టైం చూసుకొని మేమైతే ఎగ్జిట్ అయిపోవడం అయితే జరిగింది. ఓకేనా, సో 1400 అనేది ఏం చిన్న ప్రాఫిట్ అయితే కాదండి ఎక్స్పైరీ డే రోజు. ఇది ఒకసారి డేస్ హిస్టరీని అయితే ఒకసారి గమనిద్దామండి. సో మీకు టైం 9:38కి మనం స్టార్ట్ అయ్యాం.
245కి మనం ఎగ్జిట్ అయిపోయాం. సో ఎంటైర్ డేకి గాను మనకు 1400 రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇది కంప్లీట్గా ఒక్క లాట్ స్ట్రాంగిల్కే అండి. మేము ఎక్కడ కూడా క్వాంటిటీ అనేది చేంజ్ చేయలేదు. మీరు ఒకసారి క్వాంటిటీని కూడా చూడొచ్చు. సో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఏదైతే ప్రీమియం ఇక్కడ మనకు కనిపిస్తుందో ప్రాఫిట్ అనేది, ఇది వచ్చేసి నెట్ ప్రాఫిట్ అండి, నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ అండి. ఇక్కడ మీకు ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడే డిటెక్ట్ అయిపోతాయండి. మనకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా